దా కొడు ఎత్తుమా అద్దుమా ఆగు 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 దా కొడు సెండ్ బైట్ yes ఓకే స్టార్ట్ హలో ఫ్రాన్స్ చాలా మర్చిపోయాను అంటున్నారా? గుర్తుంది, ఇట్స్ అ వీకెండ్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పిచ్చోడ్లో ఉన్నా అయినా సరే బ్యాడ్మింటన్కి వెళ్తాం. గ్యాస్ టుడే ఇట్స్ పుల్లల ప్రణయ్ వర్మ ఎపిసోడ్ 2. ఇదిగో పుల్ల. ఎస్, సో ఇప్పటికే చాలా లేట్ అయింది. చాలా పర్లేదు. యా టుడే వీఆర్ డూయింగ్ అవర్ బ్యాడ్మింటన్ సిరీస్ విత్ ఆల్ సినిమా సెలబ్రిటీస్. సినిమా అంటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ రెడిట్ యాప్ నేను ఇప్పుడు దాకా ఇంత వాడతానని అనుకోలేదు. జస్ట్ లాస్ట్ అంటే మన కాంట్రవర్సీలు అంటే అంత ఇంట్రెస్ట్ అంటే అవి రోమన్స్ ఇవన్నీ ఫస్ట్ చదివే. నువ్వు దేని గురించి చెప్తున్నావు? నేను జస్ట్ రెడిట్ యాప్లో కన్ఫెషన్స్ అని ఉంటుంది అన్నమాట, పేజ్ బాగుంటుంది. దానికంటే ఇది చాలా బెటర్ రా. ఏది దేని గురించి అంటున్నాను? అదే కన్ఫెషన్స్ గురించి. హలో 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 హాయ్ గైస్, హాయ్ హాయ్ హలో హలో. అప్పుడు ఇంట్రెస్ట్ సూపర్. మూడు బ్లాగ్ మామూలుగా ఉండదు. వెనకాల నుంచి మాట్లాడతాడు, అతని నుంచి మాట్లాడతాను. మీరు రోడ్డుని చూద్దరు కానీ నువ్వు పెట్టుకున్నావు మైక్. పెట్టుకున్నా సూపర్. హలో గాయస్, సో బ్యాడ్మింటన్కి వెళ్తున్నాం అనమాట. ఇందాక చెప్పినట్టే అంటే కొత్తగా ట్రై చేస్తున్నాం ఈ సెటప్. మావాడికి కూడా మైక్ తగిలిచ్చాను, నాకు మైక్ ఉంది, ఇద్దరం మాట్లాడతాం. నేను కూడా వినిపిస్తున్నా అనుకుంటున్నా మరి. యామ్ ఐ ఆడిబుల్ నీ తెలుగులో? నేను కూడా వినిపిస్తున్నా అనుకుంటున్నా మరి. అరే ఇక్కడ శ్రీజ అని ఉంది చూడు గైస్, ఎవరన్నా ఇక్కడ శ్రీజ దగ్గరికి వచ్చి ఏమన్నా కొనుక్కుందాం అనుకుంటే ఇక్కడ కర్రీలు బాగుంటాయి కానీ క్వాంటిటీ తక్కువ. యా ఓకే, ఎందుకు చెప్తున్నాను నాకు కూడా తెలియదు కదా. మణికొండ హోమ్ టూర్. సో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా, ఆహా ఫుడ్ విలేజ్లో పునుగులు బాగుంటాయి అని చెప్పి. ఇప్పుడు అక్కడే అంట మన బ్యాడ్మింటన్ అకాడమీ. ఫుడ్ విలేజ్లో ఉన్నా బ్యాడ్మింటన్ దాని వెనక్కే. సో ప్రీ వర్కౌట్ కొన్ని పునుగులు తినేసి బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోవాలి. ప్రీ వర్కౌట్ పునుగులు. ఎస్, సూపర్ అని. పీడబ్ల్యూపీ. మనకు ఆహా ఫుడ్ విలేజ్ కూడా చాలా డబ్బులు ఇవ్వాలరా. ఈ సైడ్ టూ మచ్ అన్పెయిడ్ ప్రమోషన్ ఈస్ డన్ ఫర్ ఆహా ఫుడ్ విలేజ్. వెళ్ళిపో. ఇలా నలుగురు ఉండండి, ఇంకా బాగుంటుంది. లేకపోతే ముగ్గురు రోడ్డు మధ్యలో నుంచి రోడ్డు మీదకి మన నెత్తి మీదకి వచ్చేది డైరెక్ట్. బేమర్లు వేసే వాళ్ళు అందరూ బోగ్గాళ్ళు అని ఒక స్టిక్కర్ అయిపోతారు. బోగ్గాలని పలసగా మాడతావు ఏంటి? కాలాలు గచ్చిబౌలి బ్రో. ఒక పని చేయండి, ఇప్పుడు ముందు ఒక బ్యారికేడ్ లాగా వస్తుంది అక్కడ రైట్, ఇక్కడ ముందు అక్కడ యూటర్న్ తీసుకుని ఆ రైట్ తీసుకుని ముందుకు వెళ్ళండి. రోడ్ వస్తుంది, ఆ రోడ్ పట్టుకుని కనెక్ట్ అవుద్ది. ఓవర్ నుంచి స్ట్రైట్. యా బ్యారికేడ్ వస్తుంది చూడండి. ఫోన్లో కంటెంట్ ఇచ్చాడు. అరే ఎట్రా ఆ భయ్య బీ లైక్. ఓ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాను. మనం చెప్తుంటే అలాగే అర్థం కాలేదని గూగుల్ మ్యాప్స్. దీని ముందు ఇదిగో ఇక్కడ లోపలికి. నేనే మనకుండా రూట్లు మర్చిపోతాను. నేను చెప్తున్నాను తనకి. ఏంటి ఇక్కడ ఒక క్రికెట్ అకాడమీ? అమ్మ బాబోయ్, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే నువ్వు ఆహా ఫుడ్ విలేజ్ వెనకాల ఏమి ఉండదు అనుకుంటున్నావా ఏంటి? మరి ఎంత హంగమ్మ ఉంటుంది అనుకోలేదు నేను. అరే బట్ నొక్కాను రోయ్. ఇప్పుడు చరణ్ లక్కరాజుకి ఫోన్ చేస్తాను, పక్కా చెప్తున్నాడు ఇంకా ఇంట్లోనే ఉంటాడు. టైం ఎంత అయిందో తెలుసా గైస్? టైము 8:58 అయింది గైస్. క్యాజువల్లీ ఫ్లెక్సింగ్ మై సిల్వర్ ప్లే బటన్ ఆల్సో. తీసేచ్చరా ఇదిగో సింపుల్గా.
కాకుండా కొంచెం కష్టపడాలి. ఇక్కడ ఏంటి క్రికెట్ అనుకుంటే స్విమ్మింగ్ పూల్ ఉంది ఉండాల్సినవి అన్ని కన్నా. ఏంటన్నా మీరు కనిపిస్తారు దీంట్లో. కానీ నేనేమంటా అంటే వాడు ఇక్కడంతా బాగుంది మనుషులు తిరిగే చోట, నెట్ దగ్గర అక్కడ ఇక్కడ మొత్తం. హాయ్ మామ, ఎలా ఉన్నావు? లాంగ్ టైం నో సీ. మొన్న బ్యాడ్మింటన్ తెలిసాడు మాకు. 4 సార్లు పిలిచి వీడి హ్యాండ్ ఇచ్చి నాకు సర్లే ఇంకా పోన్లే, నీ తమ్ముడు కాబట్టి నీతో పాటు వస్తాడు కాబట్టి ఇంక రాని. నీ తమ్ముడు కాదా నేను? కాదు కాదు మాకు హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదురా. ఇంత పెద్ద మాట. మరి అలిగాడు నీ మీద. ఫోన్ చేస్తే మామ వద్దులే మామ అంటున్నావు. అసలు ఎస్ఎస్సీ వస్తుంది, బొమ్మతో పెట్టి. కానీ నో అని చెప్పలా. ఏంటి మా కొత్త ఫోన్ కొన్నా అంటాను, కొత్త ఫోన్ కొన్నా అంటాను. ఫోన్ మాట్లాడు. ఓ మై గాడ్, అదిరిపోయింది కలర్, అదిరిపోయింది. ఆండ్రాయిడ్ ఉన్న నాకు ఫోన్ చేద్దాం అంటున్నారు. దాన్ని ఏమంటారు? వార్మప్, స్ట్రెచింగ్. పక్క కోర్సులో అమ్మాయిల ముందు కదా. ఈడు కెమెరా ఉన్నాను ఇంకా తీడు. స్విమ్మింగ్ అనుకుంటున్నాడు. దట్స్ హౌ సైకిల్ గాలి కొట్టడం. He's lifting. He's stretching. Anna also doing something. అన్న పంపే. Oh, they're warming up. Guys, we have Nihal here. Hi guys. Hi guys. Guys, RCB fan guys. మూడు సార్లు ఓడిపోయాను guys. అరే అబ్బాయి టీం పరిస్థితి guys. నెగ్గినా ఘోరంగా నెగ్గుతూ ఓడిపోయినా ఘోరంగా ఓడిపోతాం. ఇంకోటి వచ్చాడు యూట్యూబ్. అరే నీది వినిపిస్తుందా? కామెంటరీ చేద్దామా? కామెంటరీ చెయ్యి, నేను కెమెరా తిప్పుతూ ఉంటా. లవర్ కమల్ సర్వ్ చేశాడు, చరణ్ పైకి ఎత్తాడు దాన్ని, ఇద్దరు మిస్రీడ్ చేశారు, అవుట్ వెళ్ళింది. చరణ్ బ్లాక్ అండ్ బ్లాక్లో ఉన్నాడు, కానీ నిహాల్ వైలెట్లో ఉండి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాడు, దండం పెట్టి సర్వ్ చేశాడు. మావాడు కామెంటరీ మంచి షాట్. నిహాల్ వెనక్కి చూసి ముందుకు చూశాడు, గొర్రయ్యాడు. ఇది కాక్నే ఫాలో చేసి సర్వ్ చేస్తున్నాడు, చిన్నగా సర్వ్ చేద్దాం అనుకున్నాడు, గట్టి చేశాడు, నిహాల్ కొట్టేద్దాం అనుకున్నాడు, కొట్టలేదు. సారీ నవ్వకూడదు కదా. స్టిల్ హోల్డింగ్ ది సర్వ్, ఇట్స్ ఎ నైస్ సర్వ్. చరణ్ లక్రాజు మళ్ళీ పైకి లేపాడు, స్మాష్ బై రిషి టు ది అవుట్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అతను బయటికి కొట్టాడు. చరణ్ లక్రాజు హడావుడు దొక్కుతున్నాడు. ఏదో కష్టపడతాడు అక్కడి నుంచి. ఎంత నుంచి వస్తున్నావా? ఘోరంగా మెంటలు వచ్చారు చూసి. కౌశిక్ ఎన్సీ అంటారా? కౌశిక్ ఎన్సీ కాదు, చరణ్ ఎన్సీ. ఇప్పుడు సూపర్ మ్యాచ్ ఆడాం ఫ్రెండ్స్, కానీ రికార్డ్ చేయలేదు. ఓకే, అరే మైక్ ఉందా? ఓకే ఓకే. బాబాయ్ షెడ్యూల్ చాలా బాగుంది మా, చాలా సూపర్ ఉంది. కమాన్ లవాల్. లవాల్, కమాన్ లవాల్. ఓయ్, ఫ్రంట్ బ్యాక్ మూమెంట్ ఫాస్ట్ ఉండట్లే. నాకు వినిపించద్దు. వన్ లవ్. ఇదేనా చెప్తావు చోలో? అవుట్. అయిపోతుంది. నీదే నీదే నీదే. గుడ్ బాయ్. చెప్పాను నిజంగా, రైట్ హ్యాండ్ ఉంది కదా. 3 ఆల్. ఫస్ట్ సర్వ్. ఒరే 4 ఆల్.
ఆగరా ఛీ ఆగరా కొట్రే అది ఎందుకు నువ్వు ఇంకేడుపో Hey, Rishi, man. You Six, changed, Villa. దా కొడు ఎత్తుమా అద్దుమా ఆగ ఆగ ఆగో దా కొడు సెల్బైట్ ఎస్ నేను సగం సేపు కూర్చున్నా కింద మనోడే ఆడాడు అది కూడా ఒకటే మొత్తానికి అలా మ్యాచ్ నెగ్గాం ఫ్రెండ్స్. పందెం కోళ్ళు దిగుతున్నాయి. అర్థమా వయసాయిచ్చు ఎలా వాళ్ళు ఒకసారి ఆగు. అలా కాదు, ఏదో మన దగ్గరికి వస్తే కొడతాం తప్ప ముందు వెనక్కి వెళ్ళమంటే మనం నాలుగు నుంచి ఆడుతున్నాం కదా, గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయిందంటావా? డెఫినెట్లీ ఇదివరకు కనీసం ఇటువైపు వెళ్ళేవాళ్ళం కాదు, అవతల వైపు వెళ్తుంది. సో ఐ థింక్ యూఆర్ ఇంప్రూవ్. యా బ్యాట్ కట్టుబట్టి స్మాష్ అంటే బయటికి కొట్టడం, బయటికి కొట్టాం. ఇప్పుడు కనీసం కొంచెం లోపలికి. డ్రాప్ అంటే నెట్కి కొట్టడం, ఇప్పటికీ నెట్కే కొడుతున్నాం. కాబట్టి వేరే ప్లేస్ ఉంది. అది ఓ షిట్ మ్యాన్. ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, మన వాళ్ళంతా మన ఆడితే ఎవరికి పెద్ద గేమ్ రాదు. రిషిగాడు ఒక్కడే కొంచెం ప్లేయర్, రిషి నిహాల్ కొంచెం. అందుకే ఈసారి వీలాగ్ పెట్టినప్పుడల్లా మనమే ఆడేమనుకో మనమే తో ప్లేయర్లో కనిపిస్తాం. నిహాల్ గడ రిషిగాని అవాయిడ్ చేద్దాం, లైట్ దొరికేస్తాం అంట వాళ్ళు వస్తే. దొరికేస్తాం వాళ్ళు వచ్చారు. ఏ సినిమా గురించి అడిగామా చెప్పమా? సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ అని, ఎవరు? విలన్ యాంథనీ హాప్కిన్స్ ఉంటాడు, చాలా బాగా చేస్తాడు. అన్న మాకు తెలిసిన యాంటనీ ఒక్కడే స్టైల్ సినిమాలో వెళ్ళాను. అన్యాయంగా గణేష్ పటేల్ కాళ్ళు తీస్తారు కదా, నేను ఆడిస్తా రా 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 రమ్మంటున్నా. అది సినిమా, అది సినిమా ఏంటిది? సైలెన్స్ ఆఫ్ ది చికెన్. వద్దులే. సైలెన్స్ ఆఫ్ ది చికెన్. ఇప్పుడు సినీ ఫైల్స్ అందరూ కామెంట్స్లోకి వచ్చి "ఆడి అక్క నా అమ్మ" అంటారు. సో చరణ్ లక్రాజ్ యాక్టర్ కాబట్టి పాష్ సినిమాలన్నీ చూసి ఈ అమావాస్యకి పుణ్యానికి ఒకటి చూసి చికెన్ చేస్తూ ఉంటాడు అమ్మ. సరే ఇప్పుడు యాంటనీ ల్యాంబ్ ఏం చేశాడనా? యాంటనీ ల్యాంబ్ కాదురా, యాంటనీ హాప్కిన్స్. హాప్కిన్స్ నాప్కిన్స్ ఏం చేశాడనా? యాక్టరా సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్ అనే సినిమా తీసి సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్ తీలా అందులో విలనా? గో చెప్తాను ఎవడన్నా. మాకు హీరోయిన్ల పేర్లే సరిగ్గా గుర్తుండవు. వీనో సిడ్నీ స్వీనీ. నేను అలెగ్జాండ్రా డడారియో ఎవరావిడ? బాగుంటారు. ఎవరు ఆవిడ? సిగ్నిఫికెంట్ అక్క. అవునా? ఈరోజు ఎలాగైనా చూడాల్సిందే. అయిపోయిందా బ్రో? మామూలుగా హాయ్ చెప్పే బ్రో. నమస్కారం. మొత్తం యూట్యూబ్ అంతా మనోడే ఉన్నాడు. ఎప్పుడు మ్యాచ్ అదా డన్ ఫర్ ద డే. డన్ ఫర్ ద డే. చాలా క్యాలరీస్ బర్న్ చేసాం. అర్జెంట్గా వెనకాలకి వెళ్ళిపోతుంది. ఆ బాయ్ స్టిల్ ప్లేయింగ్ అనమాట. ఎవ్రీ పైసా కౌంట్స్ కాబట్టి ఎవ్రీ మినిట్ కౌంట్స్. వాడు అవుట్ ఉందని వదలరా, గెలుపుతూనే ఉంటాడు. అది నా బ్యాట్. ఎర్రిగా అంటుంది. ఎర్రగా ఉంది అంటున్నాం బ్యాట్. నెట్ కూడా ఎర్రదించే వింటాను. కొత్తగా ఇవాళ రిషిగాడు వేయించాడు. ఇది? అయినా గేమ్ ఇంప్రూవ్ అది వేరే. మరి ఇది ఏమన్నా మంచిది వేయించచ్చు ఇది కదా. కూడా డబుల్ వేయించాం. అవునా? ఇన్ని వేయించిన గేమ్ మరి లెట్స్ ఇంప్రూవ్. లెట్స్ వర్క్ ఆన్.
థ్యాంక్ యూ. crazy boys. ఎవడరా అది వస్తున్నాడు, ఎలా బ్లాగ్ చేస్తున్నాడు చూడు. ఏందిరా అది? ఓహో పక్కన పెట్టుకున్నా హెల్మెట్ పెట్టేసాను ఫ్రెండ్స్, అందుకు కష్టపడుతున్నా. బాయ్ మో మ్యాన్ హలో అయ్యో మిడిల్ పాపడ్ వచ్చింది. బాయ్ మో బాయ్ బాయ్. మనం ఆహాకి వెళ్ళట్లేదా? ఆహాకి వెళ్తున్నా అంటే మనం తినొద్దేమి. సరే కంపెనీకి ఇస్తా. డైట్ మెయింటైన్ దోశల పిండి రెడీగా పెట్టుకుని వచ్చా ఇంట్లో. మెయింటైన్ చేస్తున్నావు నువ్వు కథ. దోశలు ఎక్కడ దోశ వచ్చింది కండక్ కాదు మా అది, కండక్ కాదు మా. వెళ్తున్నావు నువ్వు. చిచ్చి మన వాళ్ళు ఆహా ఫుడ్ విలేజ్ అంటున్నారు, నేను ఇంట్లో దోశలు రెడీగా పెట్టుకుని వచ్చా. మొన్న మా అమ్మ దోశల పిండి కలిపేసి వెళ్ళారు, వేసుకోవచ్చు కదా అని. మా బాయ్ బాయ్. ఓకే బాయ్స్, అయిపోయింది బ్యాడ్మింటన్ ఈరోజుతో. బ్లాగ్ ఎంత వచ్చింది ఏంటో కూడా తెలియదు, ఇంటికి వెళ్ళి రేట్ చేసుకోవాలి. నైస్ అయ్యి బాబాయ్. ఇలా స్లోగా వీక్లీ ట్వైస్ ఆడుతూ ఉంటే కొంచెం ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుద్ది, మన గేమ్ కాస్త కోస్త ఇంప్రూవ్ అవుద్ది. డేగా 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 డేగా. ఫోన్లో ముద్దిపోయాడు, హెల్మెట్ లేదు. రీల్స్ చూస్తున్నా అన్న, రీల్సేగా, డైరెక్ట్ వీడియో కాల్ సూపర్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. కుదిరితే మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం. కుదిరితే ఏంట్లే ఎప్పుడొకప్పుడు కలుద్దాం. కొంచెం లేట్ అయింది, నెక్స్ట్ టైం ఇంత లేట్ కాకుండా చూసుకుంటాం. సబ్స్క్రైబ్. ఒరే అరకరా రోడ్డు మీద అర్ధరాత్రి. ఒరే అరకే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లెట్స్ కీప్ కుమ్మింగ్. అరే అరకరా రేపు పరువు తీస్తున్నారా.